శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. శ్రీ కార్తీక పురాణము 23వ అధ్యాయము. శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట. అగస్త్యుడు మరల అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవా, విజయమొందిన పురంజయుడు ఏమి చేసెనో వివరింపుమని అడుగగా, అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షా తత్పరుడు, నిత్య అన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగ అయి ఉండెను. మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహ స్వప్నమై విష్ణు సేవా ధురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను. ఇన్ని ఏల అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున, ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడనగుదునా అని విచారించుచుండగా, ఒకానొక నాడు అశరీరవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీవచటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు అని పలికెను. అంతటా పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమననున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్య నదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను. అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథ ఆలయమున శేషశయ్యపై పవలించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశమంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, ఋషికేశ, ద్రౌపదీమాన సంరక్షక, దీనజన భక్త పోష, ప్రహ్లాదవరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మా దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో ఉండిరి. అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్ర ద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి కలవారై, వైరి గర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలురై, అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగణామణులు హంస గజగామినులు పద్మపత్రాయత లోచనులూనై, విపుల శోణీత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహకు చపీనత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతి కలిగియుండిరి. ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదలై, ప్రౌఢలై, వయోగుణ రూప లావణ్య సంపన్నలై, సదా మోహన హాసాలంకృత ముఖశోభితులై ఉండిరి. ఆ పట్టణ కులాంగనలు పతి శుశ్రూష
పరాయణులై సద్గుణాలంకార భూషితులై చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరలై ఉండిరి. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్య తూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మొనర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారమునప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకేగెను. అతడా వానప్రస్థాశ్రమమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి త్రయోవింశాధ్యాయము 23వ రోజు పారాయణము సమాప్తము. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.